హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో హోటల్లో లాగా రవ్వ దోశ మంచి క్రిస్పీగా చేసుకోవాలంటే ఇంట్లో చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పే కొలతలతో రవ్వ దోశ ట్రై చేసి చూడండి. మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ముందుగా రవ్వ దోశ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా. మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ కొలుచుకుంటారో అదే కప్పుతో బియ్యం పిండిని మైదాను కూడా వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ మాత్రమే. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. నీళ్ళను పోసిన తర్వాత పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటికి మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచండి. రవ్వ నాని దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈలోపు మనం రవ్వ దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న కడాయిని పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ను పోసి 7 నుంచి 8 పచ్చిమిరపకాయలను వేసి వేయించండి. పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్ళను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక కడాయిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని పోసి అందులో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ పచ్చెనగపప్పు, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకుని వేసి ఇవన్నీ వేగిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేయండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఈలోపు దోశ బ్యాటర్ పూర్తిగా నాని ఉంటుంది. ఒకసారి కలుపుకొని ఒక పావు కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ దోశకు ఎగ్జాక్ట్గా 3.25 కప్పు నీళ్లను పోసాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నీళ్ల కొలతతో సహా చెప్తున్నాను. బ్యాటర్ అనేది రవ్వ దోశకు ఇలా పలుచగా ఉండాలి. స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా వేడయ్యాక ఆయిల్ని అప్లై చేసి వేసుకోవడమే. అదే మీ దగ్గర ఐరన్ పెనం అయితే ఉల్లిపాయని సగం కట్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ని పోసి ఉల్లిపాయతో రుద్ది తర్వాత దోశ వేయండి. దోశ అనేది ఈజీగా లెగుస్తుంది. నేనైతే నాన్ స్టిక్ పెనం మీద వేస్తున్నాను. ఉల్లిపాయ వీటికి రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెనం మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను ఇలా వేసి దోశ బ్యాటర్ని బాగా కలిపి ఈ విధంగా రవ్వ దోశ వేసుకోవాలి. ఒకటే దగ్గర దోశ బ్యాటర్ని పొయ్యకుండా నేను చూపించిన విధంగా పోసుకోండి. మధ్య మధ్యలో ఆయిల్ని పోసినప్పుడు బాగా ఎర్రగా కాలుతుంది. దోశ అనేది బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకోండి. ఈ దోశకి ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి. ఇలా దోశ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. రవ్వ దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వేడివేడిగా తింటే క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉంటాయి. దోశ అనేది బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకోండి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఎంతో క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ. నేను తీసుకున్న కొలతలకి నాకు 7 దోశలు వచ్చాయి. ఈ విధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఎంతో క్రిస్పీగా ఉన్న రవ్వ దోశలు హోటల్లోలాగా రావాలి అంటే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.